మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం నేపథ్యంలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజ నిజాలను నిగ్గు తేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయ్ విజయన్కు ఎప్పుడో నివేదిక సమర్పించగా ఇప్పుడు ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. నివేదికలోని అంశాలు మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమ మాలీవుడ్లో మదన కామరాజులు చెలరేగిపోతున్నారు. సినిమా అవకాశాల కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులు అక్కడ సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి వాటికి సర్దుకుపోయి రాజీ పడితేనే మాలీవుడ్లో మహిళలకు మనుగడ సాధ్యం, లేదంటే వాళ్ల సినిమా జీవితానికి ఇక ఎండ్ కార్డ్ పడిపోయినట్టే. సర్దుకుపోయే వారికి సపరేట్ కోడ్ నేమ్స్, తిరగబడిన వారిపై అప్రకటిత నిషేధం ఖాయం. ఇవన్నీ మాలీవుడ్లో మదన కామరాజుల బాగోతంపై వెలుగు చూసిన జస్టిస్ హేమా కమిషన్ నివేదికలోని కీలక విషయాలు. మలయాళ చిత్ర పరిశ్రమను ఇప్పుడు ఈ సంచలన నివేదిక వణికిస్తోంది.